టాక్సిక్, గొంతులో గ్యాస్ అయిపోయింది, పెన్లో ఇంక్ అయిపోయింది. తుస్సో తుస్సు బుస్సో బుస్సు. కేజీఎఫ్తో ఆకాశంలోకి వెళ్ళాడు మన యశ్. ఈ సినిమాతో యశ్ని ఎవరు తొక్కాల్సిన అవసరంలా, ఆయన కానీ రాంగ్ స్టెప్ వేసేసుకుని తొక్కేసుకున్నాడు. సో ఒక మంచి అట్రపిల్ల పడిపోయింది. బతుకు మీద ఆశ, బతకాలన్న కోరిక ఎవరికైనా ఉంటే వచ్చి టాక్సిక్ చూసుకోండి. చూసాక బతుకుంటూ వచ్చి కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. సో మంచి చేస్తారు. 100 కోట్లు వస్తే గొప్ప, వరల్డ్ వైడ్గా మంచి అట్రపిల్ల పడిపోయింది. సారీ ఎస్ అన్న, దయచేసి ఇలాంటి సినిమాలు చేయకు. మంచి కథతో రా, ఇటు డైరెక్షన్ అట్రపిల్లాపు వద్దు. ఎంత తక్కువ మాడుకుంది మంచిది. నాకైతే సినిమా నచ్చలేదు. ఐటమ్ సాంగ్లు చాలా ఉన్నాయి కానీ, ఐటమ్లు ఉన్నాయి కానీ నేను రుక్మిణి వసంతం కోసం వచ్చా. రుక్మిణి వసంతం మాత్రం నైట్ కుర్రోళ్ళు కళ్ళలోకి వచ్చింది. అంత గ్లామర్గా చూపించారు. సినిమా నాకు నచ్చలేదు. అట్రప్లాప్. నేను 5కి -0 ఇస్తా. 0 ఏంటి ఇచ్చేయడమే. అట్రప్లాప్. నమస్కారం బాబా. సినిమా అయితే ఏం బాగాలేదన్న. అంటే కేజీఎఫ్ రేంజ్ సినిమా నుంచి ఈ సినిమా ఎలా యాక్సెప్ట్ చేశాడో నాకు అది అర్థం కావట్లేదు. అన్నీ ఓవర్ యాక్షన్ డైలాగులు, అసలు ఏం అర్థం కాలేదు సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ హైప్ అంత, అంతే అన్న. హైప్ మీద వెళ్ళారు అంతే సినిమాకి. ఇంకా రేపు నుంచి ఎవరు రాను కూడా రారు సినిమాకి. ఏం బాగాలేదన్న అసలు. ఓవర్ యాక్షన్ అసలు ఏం బాగాలేదు. హీరోయిన్స్ అంటే ఎక్స్పోజింగ్ ఉన్నారు. అవుట్ ఆఫ్ 10 అయితే 5.5 మాత్రం. నాకు నచ్చింది ఎస్ నచ్చాడు సినిమాలో. ఎస్ చాలా బాగా చేశాడు సినిమాకి. మాత్రం యాక్టింగ్ చింపేశాడు. సినిమాలో కథ అంతా ఏమీ లేదు. అక్క కోసం తమ్ముడు ఎంత దూరం వెళ్తాడు అనేది లైన్ పెట్టుకొని మాత్రం ఈ సినిమా ఆడుతుంది. ఈ సినిమా మాత్రం ఒకటి చెప్పాలంటే, చిన్నపిల్లలు మాత్రం ఈ సినిమాకి రాకూడదు. అందరూ పెద్దవాళ్ళతో మహా సినిమాకి రావాలి. సినిమా మనం చెప్పాలంటే ఓవరాల్గా యావరేజ్ సినిమా ఇది. కేజీఎఫ్ని మించి సినిమా లేదు, పుష్పాన్ని మించి మాత్రం లేదు. మీరు చాలామంది అనుకోవచ్చు పుష్ప రికార్డు బద్దలు అయిపోతే ఏ రికార్డు బద్దలు ఈ సినిమాతో. ఈ సినిమా ఓన్లీ యావరేజ్. సినిమా చూడడానికి ఎస్ మాత్రం ఎస్ కోసం వెళ్ళాలి అంతే, ఇంకేం లేదు సినిమాలో. అరే నేను అనుకున్నాను లేడీ టైగర్ అవుద్ది అనుకున్నాను. ఆవిడ 0 టైగర్ అయ్యారు. ఎందుకంటే అసలు ఏం బాగాలేదు. ఏం కదమ్మా ఈ సినిమా కథ, అసలు ఏమని బాగుందా. యానిమల్ 2 అనుకున్నాను నేనైతే. యానిమల్ 0 కూడా లేదు ఇక్కడ సినిమా. అమ్మ రొమాన్స్ అయితే ఉందన్న ఈ సినిమాలో మాత్రం. దాన్ని మించి ఉంది ఈ సినిమాలో. రొమాన్స్ ఎప్పుడు చూసినా రొమాన్స్ వస్తుందన్న. సినిమాలో స్టోరీ లేదు, ఒక నవ్వు లేదు, ఒక కామెడీ లేదు, ఏమీ లేదు. అమ్మ బాబు సెకండ్ హాఫ్ అయితే నాకు శివపుత్రుడు గుర్తొస్తాడన్న. శివపుత్రుడు సినిమా గుర్తొస్తుంది. అంత పిచ్చోళ్ళగా ఉంటాడని ఈ సినిమా. లాస్ట్ ఎస్ని పిచ్చోని చేస్తాడు నిజంగా చెప్పాలంటే. ఈ సినిమాలో ఎస్ పిచ్చోని చేస్తాడు. నేను కేజీఎఫ్లో కొన్నాను ఈ గన్లు. కేజీఎఫ్ సినిమాకి ఎప్పుడు వస్తాడు ఎస్ మళ్ళీ తీద్దాం, ఇవాళ తీసా. ఈ గన్ను విలువంతా పోయిందని. ఏం బాగలేదు సినిమా. దీపావళి ఎప్పుడో రావాల్సిన నవంబర్లో ఈరోజు వచ్చిందన్న. థియేటర్లు పేల్చడాలు గెనలతో పడి అబ్బా తలనొప్పి సినిమా. నాకు మాత్రం ఎస్ క్యారెక్టర్ సూపరు. ఈ సినిమాకి యాక్షన్ రొమాంటిక్ అయితే రొమాంటిక్ సినిమాకి బా ఏం ఆపస్తాయి. చిన్నపిల్లతో మాత్రం అనిపించింది అన్న. టాక్సిక్ సినిమా ఇది ఒక పెద్ద టార్చర్ సినిమా అన్న. అంటే అసలు నాకు సినిమా అనేది అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైనా సీన్ అర్థమవుతుందేమో అని చెప్పి చూశాను. కానీ నాకైతే అసలు ఏ సీన్ కూడా అర్థం కాలేదన్న. అంటే అసలు మంచి స్టోరీ లేదు, ఒక మంచి స్క్రీన్ ప్లే లేదు, ఒక లైన్గా డైరెక్షన్ లేదు, అసలు ఒక మంచి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లేవు, అసలు ఏం లేవన్న సినిమాలో. అంటే యశ్ గారి యాక్టింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, తన ఫైటింగ్ స్కిల్స్ బాగున్నాయి, తన ఆటగాడు మామూలు ఆటగాడు కాదు. ఫస్ట్ హాఫ్లోనే ఒక 6 సీన్లు వస్తాయి అనమాట. అసలు దానికి పిచ్చెక్కిపోతాము. అంటే స్టార్టింగ్ నుంచి సినిమాలో ఏమైనా మంచి మెసేజ్ ఉంటే చూస్తారు, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటే చూస్తారు. కానీ థియేటర్ మాత్రం ఈ సినిమా మాత్రం పడుకోవడానికి వెళ్ళినట్లయితే అనిపిస్తుంది అన్న మనకైతే. అసలు వేస్ట్ అన్న నిజంగా. అంటే యశ్ గారికి మనం కేజీఎఫ్ చూసాము, కేజీఎఫ్ 2 చూసాము. ఈ సినిమా కూడా అసలు వేరే రేంజ్కి వెళ్తుందని చెప్పి అనుకుంటాము. కానీ ఈ సినిమా మాత్రం ఇక్కడే ఉండిపోయింది అన్న. ఇక్కడికి కూడా వెళ్ళదు సినిమా అన్న. దీనికి సీక్వెన్స్ ఏంది అసలు? ఫస్ట్ ఈ సినిమా తీయడమే వేస్ట్ అని చెప్పి చెప్తున్నాను అన్న నేనైతే. ఈ సినిమాని ఒక టార్చర్ సినిమా. 3 అవర్స్ అసలు థియేటర్లో ఎందుకు కూర్చున్నామో, ఎలా కూర్చున్నామో అసలు వేస్ట్ అనమాట. నేను ఏదో ఒక సీన్ అర్థమవుతుందని చెప్పి కూర్చున్నా, కానీ నాకు 3 గంటలు వేస్ట్ అనే అనిపించింది. సో పార్ట్ 2 ఏంది అసలు? ఈ సినిమానే వేస్ట్ అన్న అంతే అన్న. సాంగ్స్ బీజిఎం కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము, కానీ ఈ సినిమా అయితే అంత ఏం లేదనమాట. అసలు ఫస్ట్ అసలు స్క్రీన్ ప్లేనే లేనప్పుడు ఇంకా సాంగ్స్ కానీ ఎలా ఉంటాయన్న అంతే. డైరెక్షన్ కూడా నాకు అంతగా ఏం నచ్చలేదన్న. డైరెక్టర్ గారు కూడా ఇదే చెప్తా, కొంచెం డిఫరెంట్గా యూనిక్గా కొత్తగా చేద్దాం అనుకున్నారు. అది అప్పుడప్పుడు హిట్ అయితే అప్పుడప్పుడు ఫ్లాప్ అవుతుంది. ఇది మాత్రం చాలా డిజాస్టర్ అయిపోయిందన్న అంతే. థ్యాంక్ యూ.